నయోమి రూతు కలిసి నడవటానికి డిసైడ్ చేసుకున్నారు. రూతు అంటుంది నయోమి తోటి, అమ్మా నువ్వు ముందు వెళ్తుంటే నువ్వు ఏ దారిలో వెళ్తే ఆ దారిలో వస్తా. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నువ్వు చనిపోయిన దగ్గరే నేను చనిపోతా. నీవు తప్ప నాకు ఇక లోకంలో ఎవరు. ఏం స్టేట్మెంట్ ఇచ్చిందన్న. ఇప్పుడు ఇళ్లలో ఉన్న మూడొంతులు తగాదలు ఏంట్రా బాబు అంటే అత్తాకోడలు గొడవలే. శారా అనిద్దంట హాగర్ను చూసి, నిన్నగాక మొన్న వచ్చావు దాసురాలని పని చేసేదానివి, నీకు అంత నోరు వస్తుంది. అప్పుడే అబ్రహాం గారిని రాని నీ అంత తేలకపోతే చూడమ్మా. జాగ్రత్త, ఇదిగో శారమా నా బతుకు నేను బతికేదాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టావు నన్ను. ఆయన కనపడతా అబ్రహాం గారిని రాని నీ అంత తీరుస్తానని. ఇద్దరు కలిసి ఈయనంత తెలిసేటట్టున్నారు. నయోమితో రూత్ అంటది, మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయలేదని. వాళ్ళ మనసులు రెండు కలిసిపోయినాయి అండి. స్తోత్రా. ఎందుకు చెబుతున్నానంటే ఏ కుటుంబంలోనైనా ఏక మనస్సు లేకపోతే దేవుని ఆత్మ, భార్య భర్తల మధ్య ఏక మనసు ఉండాలి, అత్త కోడల మధ్య ఏక మనసు ఉండాలి, తల్లి బిడ్డల మధ్య ఏక మనసు ఉండాలి.